హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము లాస్ట్ వీడియోలో ఫ్రిడ్జ్ అయితే తీసుకొని వచ్చామని చెప్పాను కదా, మా ఇంటికి పెద్ద పార్సల్ వచ్చిందని చెప్పేసి. ఇదేనండి, చూడండి. ఇది వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్. ఇదైతే మామూలు ఫ్రిడ్జ్. ఇంతవరకు మీకు చూపించాలనేసి ఏం పెట్టలేదు. ఫస్ట్ టైం అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాము. అలాగే బంతి, చామంతి, నెక్స్ట్ కాగడాలు, మల్లెలు, జాజులు, రోజాలు, లిల్లీ రోజాలు, మామూలు రోజాలు అన్నీ అయితే తీసుకొని వచ్చాము. శ్రావణ మాసం ఎలాగో ఉంది కదా, పూలకైతే మంచి డిమాండ్ ఉందని చెప్పేసి మేమైతే షాప్ అయితే నడుపుతూ ఉంటామండి ఫ్లవర్స్వి. అందుకని చెప్పేసి మాకు ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి, మాకు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మాకు ఓల్డ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉండేది రెడ్ కలర్ది. అదైతే మేము ఇచ్చేసామండి వేరే వాళ్ళకి. అంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఇచ్చేసేసాము. తర్వాత ఇప్పుడైతే మేమైతే కొత్త ఫ్రిడ్జ్ అయితే తెచ్చుకున్నాము. మేము ఫ్రిడ్జ్ ఇచ్చేసి కూడా 3 months అలా అయ్యింది. ఇది వచ్చేసి మాది ఎల్జీ కంపెనీ. చాలా అంటే చాలా బాగుంది. డబల్ డోర్ సిస్టము, అలాగే బటన్స్ కూడా ఇచ్చారండి. మనము నార్మల్గా పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్ నార్మల్గా పెట్టుకోవచ్చు, హై కూలింగ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇంకా హై కావాలన్నా పెట్టుకోవచ్చు అండి. లేదు మనం సింగిల్లో అంటే డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్ వేసి కూలింగ్ ఈ కింద ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు, లేదా కింద ఫ్రిడ్జ్ ఆపేసి డీప్ ఫ్రిడ్జ్ అయితే కూలింగ్ చేసుకోవచ్చు. ఇలాగ బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారండి. ఆటోమేటిక్గా మనమైతే బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ ఎక్కువసేపు తీసుకున్నా కూడా అది వచ్చేసి అలారం అనేది ఇస్తూ ఉంటుందండి. అంటే డోర్ వేసేయండి అని చెప్పేసి మనకైతే అలారం అయితే ఇస్తుంది. మాకైతే ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈరోజైతే ఈ ఫ్రిడ్జ్ గురించి డీటెయిల్డ్గా అయితే వీడియో అయితే చేశాను. ఇంకా దీని ప్రైస్ ఇవన్నీ వచ్చేసి నాకైతే తెలియదండి, ఎందుకంటే మా సిస్టర్ అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నారు. నేనైతే మామూలుగా చూపిస్తున్నాను వీడియోలో, మీకు కూడా ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది. అలాగే మెకానిక్ కూడా వచ్చి అన్నీ చూసి ఏమైనా కరెంట్ ఏమైనా పాస్ అవుతుందా లేదా ఎలా ఉందనేసి మాకు మంచిగా సజెషన్స్ అన్నీ ఇచ్చేసి అయితే వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ డైలీ రొటీన్ లాగండి. పూలైతే మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదా, ఈవినింగ్ అయితే సేల్స్కి అయితే వెళ్తాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం బంతిమాల అయితే కుడుతూ ఉన్నాము. మా సిస్టర్కి అయితే పూలు అల్లడం అయితే అస్సలు రాదు. ఇక్కడ ఇంకో చూడండి, మా బంగారు తల్లి కూడా ఎక్కడైతే పూలు అయితే అల్లుతుంది. అంటే ఒకరిని చూసే ఒకరికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. మా బంగారు తల్లికి కూడా మేమైతే చిన్నప్పుడు కాలుకు దారం కట్టుకొని పూలైతే అల్లుకునే వాళ్ళము. మాకైతే అస్సలు పూలు అల్లేది రాదు. అలా మాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంతా పూలు కట్టి అయితే పెట్టుకుంటూ ఉండేది. నేనైతే కాలుకు బొటన వేలికి ఈ విధంగా అయితే దారం కట్టుకొని అప్పుడు నేనైతే పూలు కుట్టుకునేదాన్ని. అవి కుట్టుకున్నా కూడా అవి ఊడిపోతూ ఉండేవి. అట్లా నేను కొంచెం చీగురు పుల్లలతో, యాప పుల్లలతో పూలు అల్లడం అలా నేర్చుకున్నాను. మా సిస్టర్ అయితే అసలు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేది కదా, అసలు ఏం నేర్చుకోలేదు, మామూలుగానే. ఇంకా అలాగా ఈరోజు వచ్చేసి చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలాగా పూలు అల్లుకుంటూ ఉన్నాము. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వాచ్ ఫుల్గా అయితే వీడియో చూసి, అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియోలో నేను మా ఫ్రిడ్జ్ అయితే చూపించాను కదా, దానికి ఇంకా మీకు డీటెయిల్డ్గా ప్రైస్ ఎంత పడింది, ఇంకా మేము ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనే దాని గురించి కూడా మీకు డీటెయిల్డ్ కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సిస్టర్ ద్వారా నేను ఒక మంచి వీడియో చేయిస్తాను. అది ఎంత పడింది ఏంటి. కాస్ట్ అయితే ఎక్కువేనండి, మంచి కాస్ట్లోనే తీసుకొని వచ్చింది ఈసారి మాత్రం. ఇంతకుముందు అయితే మాకు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఉండేది. అది అంత కాస్ట్ ఏం లేదు మామూలుగా. ఇదైతే డబల్ డోరు, అలాగే సిస్టమేటిక్గా ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగా పడింది. ఈరోజైతే ఇంకా ఈవినింగ్ చూడండి, మా బంగారు తల్లి పూలైతే అల్లింది. అమ్మాయికి చాలా హ్యాపీ. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు స్కూల్కి అయితే పెట్టుకెళ్తానని అయితే ఇక్కడ చెప్తా ఉంది. చూసారా. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. ఇంకా డైలీ రొటీన్ వీడియో మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, చూస్తూ ఎంజాయ్ చేసేసేయండి మా వీడియో. చివరి వరకు వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో, మీకు కుకింగ్ వ్లాగ్స్ కావాలా, అలాగే బ్యూటీ వీడియోస్ లేదా డ్రెస్ కలెక్షన్స్ ఇవన్నీ కావాలన్నా కూడా, అటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా నేను
ఆ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, అలాగే డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ కావాలా, లేదంటే ట్రావెలింగ్ వీడియోస్ కావాలనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అటువంటి మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా ఏంటంటే ఈ మధ్య ఎలాగో శ్రావణ మాసం అందరు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ నా తరపున, అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా అమ్మ ఆశీస్సులు అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. ఒక చిన్న వీడియో అండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ చిన్న వీడియోని సపోర్ట్ చేసినందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా అయితే నేను పూలైతే అల్లడం అయితే 2 మూరల వరకు అయితే అల్లాను. మా సిస్టర్ కూడా అయితే పూలు అల్లడం అయితే ట్రై చేసింది, కానీ అప్పుడు నేను చిన్నప్పుడు ఎలా అల్లేదానో కొంచెం ఫస్ట్ టైం కదా, అమ్మాయికి అయితే రాలేదు. అవి ఊడిపోలేదు, కానీ గ్యాప్లు అయితే వచ్చేసాయి, అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవరు. అలాగే మా ఇద్దరిని చూసి మా బంగారు తల్లి కూడా ఆ పూలు కట్టడం అయితే స్టార్ట్ చేసేసింది. కొంచెంగా నేర్చుకోవడం అయితే అయ్యింది. ఈ విధంగా అయితే పూలు అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో రోజాలు కూడా యాడ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది బంతి పూలకి. అలాగే విడి బంతి పూలు మిగతావి కూడా మేమైతే ఇట్లా అల్లుకుంటూ ఉంటాము ఖాళీ టైంలో, ఎందుకు ఖాళీగా అని చెప్పేసి ఈ విధంగా అయితే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వీడియో అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే మేము నెల్లూరులో అయితే ఉంటామండి. అలాగే సిటీ వీడియోలు మీకు కావాలంటే తప్పకుండా సపోర్ట్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని మరొకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా నేనైతే చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. మా వంటకాలు మీకు నచ్చితే ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్.